నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. ఈ రోజుల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు 2 నిమిషాలు పనిచేస్తే చాలు చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు అనుకుంటూ నీరసంగా మూలకెళ్ళి కూర్చుంటున్నారు. అలా కాకుండా పిల్లల దగ్గర నుంచే మనం ఈ రాగి తోపాన్ని అలవాటు చేసామంటే వాళ్ళకి ఎముకలు పుష్టిగా చాలా బలంగా తయారవుతారనమాట. సో రాగి తోపాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఒక బౌల్లోకి 1 కప్పు రాగి పిండిని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. మొత్తం 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు వాటర్ పోసుకుంటే మనకి ఫైనల్ కన్సిస్టెన్సీ చూపిస్తాను. అలా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు రాగి తోప ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేయించుకుంటున్నాను. ఇది డ్రై ఫ్రూట్స్ మనకి బలము అండ్ అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయిస్తున్నాను అనమాట. మీరు తినను ఇష్టం లేదు అనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురిమేసుకుంటున్నాను. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం తురిమేసుకోవాలి. అప్పుడు మనకి తీపి అనేది ఈక్వల్గా సరిపోతుంది అనమాట. మీరు కొంచెం తీపి ఎక్కువ తింటారు అనుకుంటే ఒక పావు కప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇలాగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వడపోసుకుంటే దానిలో ఉన్న డస్ట్ అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ప్యాన్లోకి ఇలా వడపోసుకున్న పాకం మొత్తాన్ని కూడా వేసుకుని కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా మరిగేంత వరకు మనం మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి యాలకులు దంచుకున్నవి ఒక 3 వేసుకున్నాను. తర్వాత ఈ రాగి మిశ్రమాన్ని ఈ పాకంలోకి వేసుకున్నాను. వన్స్ ఒకసారి పాకంలోకి వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. రాగి పిండి ఊరికి దగ్గర పడిపోయి ఉండలు ఫామ్ అయిపోతుంది. అందుకని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పొయ్యి దగ్గరే ఉండి కలుపుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే ఉండలు ఫామ్ అయిపోతాయి, అడుగంటిపోతుంది, అలాగే మాడిపోతుంది. సో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు గీని వేసుకున్నాను. గీ కంపల్సరీ అయితే ఏం కాదు, గీ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బలం కూడా కాబట్టి, గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి, సో నో డౌటెడ్గా మనం గీ అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకుని ఇలాగ ప్యాన్ నుంచి పిండి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది, సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి కొంచెం వదిలేసాము అంటే మనకి అడుగంటిపోయి మాడిపోయి మొత్తానికి పాడైపోతుంది అనమాట. ఇలాగా మనకి సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం గీ వేసుకున్నామంటే ఇంకా బాగా వేగి మనకి ఇంకా బాగా సెపరేట్ అయిపోతుంది పిండి అనేది. ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకుని మనం వేడివేడిగా ఈజీగా తినేయచ్చు. మనకి చల్లారిపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. సో నో డౌటెడ్గా దీన్ని చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట. సో మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే నా రెసిపీస్ చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.